కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. పరమ పూజ్యుడైనటువంటి బ్రహ్మ విద్యా వైభవమును ఆశ్రితులకు ఉపదేశించుటకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద పరబ్రహ్మ స్వరూపమునకు ప్రణామములు. అర్జునుడు ఏడుస్తున్నాడు కూర్చొని. ఎవరు కొట్టారు ఇప్పుడు అతన్ని? ఎవరు తిట్టారు అతన్ని? ఇప్పుడు ఎవరేం బాధ కలిగించారు అతనికి? ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, బయటుండే శత్రువులను చూసి కాదు ఆయన ఏడ్చేది, లోపల ఉండేటువంటి మనస్సు అనే శత్రువు ఆయన ఏడిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి మనస్సు అనే శత్రువు ఆయన ఏడిపిస్తూ ఉంది. కాబట్టి బయట శత్రువులు కాదు, తనకు వశముగా అన్నటువంటి మనసే తనకు శత్రువు. కాబట్టి మనస్సును జయించాలి. ఈ మనస్సును జయించకపోతే నీకు ఆ మనస్సు పాపకర్మలను మూటగట్టి నీ నెత్తిన పెడుతుంది. ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మళ్ళీ ఆ జన్మలో కూడా నిన్ను పాపాత్మునిగానే జీవింపజేస్తుంది. ఇట్లాగా నీ మనస్సు ప్రతి జన్మలోనూ నీ అనుభవించే కర్మలన్నిటికీ మిగిలిపోయి ఆయుష్ అయిపోతుంది, కానీ కర్మలు పూర్తి కావు. ప్రతి జన్మలోనూ కర్మలు మిగిలిపోగా ఆయుష్ పూర్తి కాగా మరుజన్మ మరలా కర్మలను అనుభవించడానికి జన్మింపవలసి వచ్చేటట్టు చేస్తూ ఉన్నది మనసే. కాబట్టి ప్రధానంగా భగవంతుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి జీవికి అంతర్శత్రువైనటువంటి మనస్సును స్వాధీనమనర్చుకొని ఆ మనస్సును భగవదోన్ముఖంగా ఎదురుపరచి జీవుడని చెప్పబడే మనస్సును పరమాత్మతో అనుబంధాన్ని ఏర్పరిచి జీవునికి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాశ్వతంగా దుఃఖరాహిత్యాన్ని ప్రసాదింపదలంచి భగవానుడు ఇక్కడ గీతను ఉపదేశిస్తున్నాడు. యథాతే మోహకలిలం బుద్ధిర్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీదు బుద్ధి మోహ నిర్ముక్తమిపుడవునో అప్పుడే నీవు వినిన అర్థమునకు వినగవలయు అర్ధ వివరణమునకు వైరాగ్యముదవు సంగరహితమగుచు. అర్జున, గీతను వింటున్నావు కదా, వినినందుకు గుర్తు నీకు ఈ దృశ్య ప్రపంచము పట్ల దేని మీదైనా సరే, దృశ్యం అంటే సంపూర్ణంగా సమస్తము, ఏ ఒక్కదాని మీద నీకు మోహము అంటే వ్యామోహము, భ్రాంతి, ఆసక్తి ఎప్పుడు తెగిపోతుందో అప్పుడు గీత నీకు అర్థమైంది అని అర్థం.
అంతదాకా నువ్వు గీతను వినాల్సిందే అన్నాడు. మళ్ళా విను, నీకు అర్థం కాలేదు, మళ్ళా విను. అందువల్ల అక్కడ నీదు బుద్ధి ఈ వాక్యాన్ని ప్రయోగించడంలో అర్జునుడి బుద్ధికి అర్థమైందా? అర్జునుడు వ్యామోహము త్యజింపబడమే గుర్తు. నీ బుద్ధికి గీత అర్థమైందా? నీ హృదయంలో వ్యామోహము త్యజించిందే సాక్ష్యం. అలాగే నీ బుద్ధికి ఇది అర్థమైందా? నీకు వ్యామోహం త్యజింపబడమే సాక్ష్యం. వాళ్ళ బుద్ధి యందు దృశ్య ప్రపంచ వ్యామోహము త్యజింపబడమే వారికి గీత బోధపడింది అనడానికి గుర్తు అనేసాడు ఇక్కడ. అందువల్ల నీదు 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 ఈ వాక్యాన్ని ప్రయోగించాడు. కాబట్టి నీదు బుద్ధి మోహ నిర్ముక్తమిపుడవును. నిర్ముక్త ముక్త అంటే మోహం అనేటువంటి పులి నోట్లో పడిపోయి ఉంది నీ బుద్ధి. దాని నుంచి విడుబడాలి నీ బుద్ధి. మోహం అనేటువంటి పెద్ద పులి నోట పడిపోయింది నీ బుద్ధి. దాని నుంచి విడుబడిందా? గీతను వింటివా? విడుబడుతుంది. గీత నీకు అర్థమైందా? విడుబడుతుంది. విడుబడలేదు అంటే గీత నీకు అర్థం కాలేదు. ఇదే సాక్ష్యం అనేసాడు ఇక్కడ. అందువల్ల ప్రతి ఒక్కరి బుద్ధి మోహం అనేటువంటి ఒక పెద్ద పులి నోటపడి వేధింపబడుతూ ఉంది. అందువల్ల నీదు బుద్ధి మోహ నిర్ముక్త, మోహము నుంచి ఎప్పుడు విడుబడుతుందో అన్నాడు. మోహ నిర్ముక్తమెప్పుడవునో, ఎప్పుడవునో అది ఇంకొక నెలకు అవుతుంది, 2 నెలలకు అవుతుంది, 3 నెలలకు అవుతుంది చెప్పలా. ఎప్పుడవునో అది నీ ప్రజ్ఞను అనుసరించి అది జరుగుతుంది. నీకున్న వైరాగ్యాన్ని బట్టి మోహ నిర్ముక్తము జరుగుతుంది. ఇది ఇప్పుడవుతుంది అప్పుడవుతుంది అని కాల పరిమితిని చెప్పడానికి లేదు. ఇది వాని యొక్క ప్రజ్ఞ, వాని యొక్క ధైర్యము, వానికి ఉన్న శ్రద్ధ దీన్ని బట్టి వాని మనస్సు మోహము నుండి నిర్ముక్తమవుతుంది. అందువల్ల ఇక్కడ ఎప్పుడవును అనేసాడు. ఎప్పుడవుతుందో దాని కరెక్ట్ సమయాన్ని చెప్పలేము అనేసాడు. అయితే ఇంకెట్లా అంటే అది నీ శ్రద్ధను బట్టి, అది ముందే అవ్వచ్చు, కాస్త లేట్ అవ్వచ్చు. అందువల్ల నీదు బుద్ధి మోహ నిర్ముక్తమెప్పుడవునో, ఆడికి నిలిపేశాడు దాన్ని. అది నువ్వే తేల్చుకో అంతే. నీ అంతటి నువ్వు తేల్చుకో, నీ అంతటి నువ్వు తేల్చుకో, నీ అంతటి నువ్వు తేల్చుకో. నీ బలమేంది? ఇప్పుడు మనం ఒక గిర్ర గీసి ఆ గిర్రకు ఈ పక్కన ఒక బ్యాచ్, ఆ పక్కన ఒక బ్యాచ్ ఉంటారు కబడ్డీ ఆడేవాళ్ళు. కానీ ఆ గిర్ర దాటి ఎవడు శత్రుపక్షంలోకి పోతాడో కబడ్డీ ఆడడానికి, వాడే శత్రువుల చేత చిక్కకుండా వాని గొక్క పూర్తి కాక మునిపే వాడు శత్రువులను గెలిచి మళ్ళీ అల్లి దాటి ఈ పక్క వస్తేనే మనోళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అల్లి దాటిపోయిన తరువాత మన వాళ్ళు ఎంతమంది ఉన్నా వీరికి సపోర్ట్ చేయలేరు. వానికి అల్లి దాటిపోయినోడికి ఎవరు సపోర్ట్ చేయలేరు. కాబట్టి ఈ విషయములో, ఏ విషయములో? ఈ మోహము విషయములో నీ అంతటా నువ్వే శత్రువులను జయించి అల్లి దాటుకొని నీ పక్కకు రావాలి. నీ అంతట నువ్వు, నీ అంతట నువ్వు, నీ అంతట నువ్వు, నీ అంతట నువ్వు, నా అంతట నేను. అల్లి దాటిపోయి శత్రుపక్షం లేకపోయినామా ఇంకా నువ్వే గుక్క పూర్తిగా మునిపే శత్రువులను అవుట్ చేసి తిరిగి రావాలి. ఇలా కబడ్డీకి ఎలాంటి నియమం ఉందో అలాగే మోహ ప్రపంచంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి
నీ వ్యామోహాన్ని నువ్వు, నా వ్యామోహాన్ని నేను, నీ వ్యామోహాన్ని నువ్వు త్యజించి దీని నుంచి బయటపడడానికి నీకు కావలసిన ప్రజ్ఞ నీకు, నాకు కావలసిన ప్రజ్ఞ నాకు ఉంటే తప్ప దీని నుంచి బయటపడడానికి లేదు. ఇది ఇప్పుడవుతుంది, ఇది అప్పుడవుతుంది అనడానికి లేదు. అందువల్ల ఇక్కడ నిర్ముక్తం ఎప్పుడవును అని వదిలేశాడు, వాళ్ళకు వదిలేసినాడు దీన్ని. అది నీది నువ్వు ఎప్పుడు చేసుకుంటావు నీ ఇష్టం, నీది నువ్వు ఎప్పుడు చేసుకుంటావు నీ ఇష్టం, నీది నువ్వు ఎప్పుడు చేసుకుంటావు నీ ఇష్టం. నీది నేనేం చేయగలను, నాది నువ్వేం చేయగలవు? నీ మనసు దేని మీద ఉందో దాని నుంచి నెంబి పట్టుక చేర్చుకురావాలంటే కుదురుతుందా? నీ నోట్లో ఉండే ఎంగిల్ని నేను ఉంచాలంటే కుదురుతుంది, అది నువ్వు ఉంచాలా? నీ నోట్లో ఉండే ఎంగిల్ని నేను మింగాలంటే కుదురుతుంది, అది నువ్వు మింగాలా? కాబట్టి నీ నోట్లో ఉండే ఎంగిల్ని మింగాలన్నా ఉంచాలన్నా అది నువ్వు చేయాలా, నేను చేసేది కాదు. నీకున్న వ్యామోహాన్ని నువ్వు వెనక్కి తీసుకోవాలా, అది నేను తీసుకునేది కాదు. అది అందువల్ల అక్కడ వాళ్ళకు వదిలేసినాడు దాన్ని భగవానుడు. మోహ నిర్ముక్తం ఎప్పుడవునో అప్పుడు నీవు వినిన అర్థమునకు, గీత చక్కగా విన్నావు, నీ మనసుకి ఎక్కింది అనడానికి ఇది నాకు గుర్తు అర్జున, నీకు కూడా అదే గుర్తు. కాబట్టి వినగవలయు, అర్థమయ్యేంత వరకు విను. వినగవలయు అర్థ వివరణమునకు వైరాగ్యమొదవు సంగరహితమగుచు. ఎప్పుడు నీకు వినంగా 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 బోధపడుతుందో అప్పుడు వైరాగ్యం కలుగుతుంది నీకు. వైరాగ్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మోహము పట్ల సంగము తెగిపోతుంది. ఎప్పుడు నీకు వ్యామోహం తెగిపోతుంది అంటే వినంగా 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 వైరాగ్యం కలుగుతుంది అంటాడు. దీనికి ఒక చిన్న కథ చెప్తా మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సాధువు ఒక గృహస్థుని ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ గృహ యజమాని కాస్త భిక్షమెత్తుకొని వచ్చి ఆ సాధువుకు పెడుతూ, స్వామి నీకు ఈరోజు నేను భిక్ష పెట్టాను, నాకు అంత మాత్రముతోనే నాకు తృప్తి అనిపించలేదు, నీకు ఇంకా ఏం కావాలనో చెప్పు, నా నుంచి కావాల్సింది నీకు ఏదైనా ఉంటే నేను చేస్తాను అని అడుగుతాడు ఆ గృహ యజమాని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయనా నాకు కావలసింది ఏమీ లేదు, రోజు అడుగుతుంది శరీరం, ఆకలి ఆకలి అంత పెట్టు అని శరీరం అడుగుతుంది, దాని బాధను తీర్చడానికే నిన్ను యాచించాను, అంత పెట్టావు చాలు, అయితే ఇంకా ఏమైనా నా నుంచి కావాల్సింది ఉంటే చెప్పు స్వామి చేస్తానని అడిగావు కాబట్టి నేను కప్పుకొని ఉండేటువంటి ఈ బొంత చినిగిపోయింది నాయనా, దీన్ని సూది దారం తీసుకొని దీన్ని కుట్టిచ్చేస్తే ఏమవుతుందంటే నేను కూర్చొని ధ్యానం చేసుకునేటప్పుడు దీన్ని కప్పుకుంటాను కదా, ఏడాడ చినిగిపోయి ఉంటుందో ఆడ దోమలు కుడతా ఉంటాయి, నన్ను ధ్యానానికి అంతరాయంగా ఉంది, దీన్ని కుట్టేసావనుకో ఆ దోమలు బెడద తప్పిపోతుంది నాయన, దీన్ని కుట్టిస్తావా సూది దారంతో అని అడుగుతాడు. సరే స్వామి అట్లాగే అని చెప్పి ఆయన సూది దారంతో బాగా కుట్టిస్తాడు. కుట్టించిన తరువాత ఆ రోజు వెళ్తాడు, చక్కగా ధ్యానం చేసుకుంటాడు. ముందులాగా దోమలతో అంతరాయం లేదు అతనికి. మరుసటి రోజు వచ్చాడు, ఎంత ఉపకారం చేసావు నాయనా నాకు, రాత్రి ఏ విధమైన అంతరాయం లేకుండా చక్కగా ధ్యానం చేసుకున్నాను, నా యొక్క ఆత్మోన్నత స్థితికి సహకరించగలిగినటువంటి సేవ చేసావు కాబట్టి నిన్ను ఉద్ధరించాలనుకున్నాను నేను,
నీకేం కావాలనో చెప్పు, ఇచ్చేస్తాను అన్నాడట. ఎవరు? సాధువు ఆ గృహ యజమానికి. అప్పుడు ఆయన ఆలోచన చేసి, స్వామి, ఏది మంచో తెలుసుకునే జ్ఞానం నాకు లేదు, ఏది ఇస్తే నాకు మంచో అది నువ్వే ఆలోచన చేసి ఈ స్వామి అంటాడు. అప్పుడు ఆయన ఆలోచన చేసి, ఏవి ఇచ్చినా అవి కొంతవరకే ఉంటాయి, శాశ్వతమైనది ఇవ్వాలి ఇతనికి అని ఆలోచించి, నాయనా నీకు మోక్షం ఇస్తాను, నిన్ను డైరెక్ట్గా వైకుంఠానికి నేను పిలుచుకొని వెళ్ళిపోతాను, ఆయన నాతో వస్తావా అని అడుగుతాడు. నేను ఇప్పుడే శరీరం త్యజించి నీతో వచ్చేస్తా, నీకు వైకుంఠ పదవిని ఇచ్చేస్తానైనా, పోదామా, వస్తావా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, స్వామి, నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి చేయలేదు స్వామి, ఇది మోహం, వాళ్ళకి పెళ్లి చేసేస్తే వస్తా స్వామి అంటాడు. అంటే ఆడికి నాకు బాధ్యత తొలగిపోతుంది, ఆ మోహం నుంచి విడుపడతాను అని అనుకుంటాడు. సరే నాయన అట్లే కానీలే అంట. సరే 2 కొడుకులకు పెళ్లి చేస్తాడు. 1 సంవత్సరం రోజుల్లో పెళ్ళి అవుతుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు సాధువు. నాయన, కుమారులకు పెళ్ళయింది కదా, ఇంకొస్తావా అని అడుగుతాడు. స్వామి, వాడు వాని అత్తగారింటికి, ఈయన అత్తగారింటికి రావంపులు పావంపులు తిరుగుతూ ఉండారు స్వామి. ఇప్పట్లో నేను వచ్చేసాను అనుకో, ఇల్లు ఎట్లా స్వామి, వ్యవసాయం ఎట్లా? కాబట్టి కొద్ది రోజులు తర్వాత నేను వస్తా స్వామి అంటాడు. సరే, మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. వస్తే ఈ పెద్ద ఆయన ఈ లోపల మరణించాడు. కొడుకులు ఉన్నారు. నాయన, పెద్ద ఆయన ఎక్కడా అని అడిగారు. స్వామి, నువ్వు వచ్చిపోయిన 2 మాసాలకు మా తండ్రి గారు గతించాడు స్వామి. అయ్యయ్యో, అవునా అని ఆయన దివ్య దృష్టితో గమనించాడు. గమనిస్తే ఆయన మరణించి కొడుకుల మీద వ్యామోహంతో మరణించాడు కనుక ఆ ఇంట ఎద్దెయ్యి పుట్టాడట. ఎద్దెయ్యి పుట్టి చూచాడు దివ్య దృష్టితో. మా నాయన మరణించిన తర్వాత మేము సపరేట్ అయినాం స్వామి. నేనేదో ఈ అంగడి వ్యాపారం చేసుకుంటున్నాను, మా అన్న అదిగో అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు అని చెప్తే, అప్పుడు ఆ పొలం దగ్గరికి పోతే ఆ పొలంలో మడకకు కట్టి ఉన్నటువంటి వలపటి ఎద్దు ఇదే, ఈయన ఈ పెద్ద ఆయన ఎద్దయ్యి ఉన్నాడు. సరే, వాడు భోంచేసేదానికి వాళ్ళ భార్య భోజనం తెస్తే ఎద్దులనట్టు నిలబెట్టి భోంచేస్తున్నాడు. ఈ పెద్ద ఆయన అక్కడికి పోయాడు. అక్కడికి పోయి ఎవరి సాధు ఆ కమండలంలో నీళ్లు దాని తల మీద చల్లి వైకుంఠానికి వస్తావా పదాము అని దానికి పూర్వజ్ఞానాన్ని ఇచ్చి అడుగుతాడు. వైకుంఠానికి పోదామా అని అడిగితే అప్పుడు అంటుందా ఎద్దు, స్వామి, ఈ దాపటెద్దు ఉత్త సోంబేరి, ఇది మడకే లాగదు, అందుకని భారమంతా నా మీద వేసుకొని నేనే లాగుతూ ఉన్నాను మడక. ఇట్లాంటి టైంలో నేను వైకుంఠానికి వచ్చేస్తే సేద్యం ఎట్లా స్వామి జరిగేది? కాబట్టి నేను ఇప్పుడు రాలేను అంటుందట. సరే, మళ్ళీ కొద్ది రోజులకు మోహం నిర్ముక్తమైందా? వదల్లా. సరే, మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. వస్తే ఆ ఎద్దు చనిపోయింది. ఎద్దు చనిపోయి ఆ ఇంటికి పోతే పెద్ద ఆయన కుక్క మొరుగుతూ ఉందట. కుక్క వరి ఏంది ఇది కుక్క? ఎప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది ఇది
అని ఆ కుక్క మీద కమండలం నీళ్లు చల్లి దాన్ని చూస్తే ఎద్దు అయి చచ్చిపోయి కుక్క అయి పుట్టిందట. కుక్క అయి పుట్టితే అప్పుడు ఆ కుక్క కమండలంలో నీళ్లు చల్లి దానికి పూర్వజ్ఞానం ఇచ్చి, ఏమండి కుక్కగారు, మనుష్య జన్మం పోగొట్టుకున్నావు, పశువు జన్మం పోగొట్టుకున్నావు, కుక్కయి పుట్టావు, పోనీలే ఇప్పుడు వైకుంఠానికి వస్తావా పదాము అని అడుగుతాడు. అడిగితే, స్వామి వాడు పడుకుంటే తెల్లారిన దాకా లేవడు, ఈడు పడుకుంటే సందకాడ పడుకుంటే తెల్లారిన దాకా లేవడు, రెయ్యంతా నేను కాపలా ఉన్నా స్వామి, నేను లేకపోతే ఎవడొచ్చి ఏమి ఎత్తుకొని పోతాడో దిక్కే ఉండదు ఈ కొంపకు, అందుకని నేను కాపలా ఉన్నా స్వామి, ఇప్పుడు నేను వైకుంఠానికి వస్తే దీనికి కాపలా ఎవరు స్వామి ఉండేది అంటుందట. మోహ నిర్ముక్తం అయిందా? తర్వాత మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత వచ్చాడట సాధువు. వస్తే కుక్క కూడా చనిపోయింది. సాధువు వస్తే కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడినారంటే, అయ్యా స్వామి నీకు ఒక నమస్కారము, నువ్వు మా ఇంటికి రావద్దు అన్నారు కొడుకులు. ఏం నాయనా అంటే, నువ్వు వచ్చినప్పుడంతా మాకు ఏదో ఒక అనష్టం జరుగుతూనే ఉంది. ఏమి అప్పుడు వస్తేవి మా నాయన పోయా, మళ్ళీ ఇంకోసారి వస్తేవి బంగారట్ట ఎద్దు పోయా, మళ్ళీ ఇంకోసారి వస్తేవి ఏమి బంగారట్ల కుక్క చచ్చిపోయా, ఈసారి మళ్ళా వచ్చినావు, ఏం చేద్దామని వచ్చినావు స్వామి, నువ్వు రావద్దు ఇంకా మా ఇంటికి అన్నారట వాళ్ళు. సరే నాయనా ఇదే లాస్ట్, ఇంకెప్పుడు రాను ఇంకా మీ ఇంటికి, నేను ఒక మాట అడుగుతా దీనికి సమాధానం చెప్పండి అని అడిగితే, మీ నాన్నగారు ఎక్కడ పడుకుంటాడు ప్రతిరోజు పడుకునేవాడు చెప్పండి నాయన అని అడుగుతాడు పెద్ద ఆయన. అడిగితే మా నాయన ఎంత వానన్నా రాని అనే పడుకుంటాడు స్వామి, ఆడ తప్ప ఇంకెక్కడా పడుకోడు అని చెప్తాడు. అవునా, అట్టయితే నాయన గడ్డపారు ఎత్తుకొని ఆడు లోడండ్రా అంటాడు. ఆ లోడితే అక్కడ ఒక పెద్ద పాము ఉంది. ఆ పాము చుట్టేసుకొని పడుకొని ఉంది. ఆ పామును సాగు కొట్టేస్తారు. పామును చంపేసిన తరువాత అక్కడే ఆయన దాచిపెట్టిన బంగారు ఉంది, అది ఎత్తుకున్నారు. ఓహో, అంటే ఆయన ఆడ దాచిపెట్టి ఉన్నాడు, దానివల్ల దానికి కాపలా ఉన్నాడు ఆయన. పామై బుట్టి కుక్కై చచ్చాడు కదా, పామై బుట్టి దానికి కాపలా ఉన్నాడు. ఎప్పుడైతే దాన్ని వీళ్ళు కట్టి ఎత్తుకొని నడుములు ఇరిగిపోయేట్టుగా సాగు కొట్టేశారు పామును, సాగుగొట్టి ఆడు ఇసిరాడు పారేసేసినారు. అప్పుడు స్వామిగారు కమండలంలో నీళ్లు జల్లి ఆ పాముకు ప్రాణం ఇచ్చి, పోదాము వస్తావా వైకుంఠానికంటే, తప్పకుండా వస్తా స్వామి, నాకు బుద్ధి థూ అనిపోయింది స్వామి, నాకు బుద్ధి విరిగిపోయింది స్వామి, ఏమి నేను ఎంత కష్టపడి సాకినా వేళ్ళ, నేను సచ్చినా కానీ ఎద్దై పుట్టి మడక దున్ని ఎంత అగసాట్లు పడినా, నేను ఎద్దై సచ్చినా కానీ కుక్కై పుట్టి ఇంటికి కాపలా ఉన్నా, నన్ను ఒక్కడన్నా గుర్తించాడా? మళ్ళీ పామయ్యి కూడపెట్టిన ధనానికి కాపలా ఉంటే వాడు నా నడుముని ఎరగొట్టేస్తాడు చూడు స్వామి, వానికి విశ్వాసం ఉందా? నా తలకాయ పొడిసి 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 చంపేస్తాడు చూడు స్వామి నన్ను. థూ, ఎవరు బిడ్డలు ఎవరు పాపలు, ఎందుకు ఈ వ్యామోహం, ఇది అశాశ్వతమని నా బుద్ధి తెగిపోయింది స్వామి, ఇంకొస్తా పదంపా అన్నాడట. మోహ నిర్ముక్తం ఎప్పుడవునో ఇప్పుడు అర్థమైంది ఆయనకు గీత. ఇప్పుడు అర్థమైంది స్వామి ఎందుకు చెప్పాడు రాని. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు పిలుచుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నంత శక్తి కలిగిన వాడయి కూడా ఇతనికి వ్యామోహం తెగని దానివల్ల ఆయన తీసుకోవడానికి వీలు కాకుండా పోయింది కదా.
ఎందుకంటే ఈయన వ్యామోహములు తగులుకొని ఉన్నాడు కాబట్టి ఆయన దాని నుంచి విడుపడితేనే మోక్షం వస్తుంది, కానీ విడుపడకుండా ఉన్నటువంటి వానికి మోక్షం ఎట్లా వస్తుంది? అందువల్ల మోహ నిర్ముక్తం ఎప్పుడవునో అప్పుడే నీవు వినిన అర్థమునకు వినగవలయు అర్ధ వివరణమునకు వైరాగ్యమొదవు. ఎప్పుడు వచ్చింది చూసావా ఆయనకు వైరాగ్యము? వినంగా వినంగా వినంగా. నీకు ఒకసారి వింటే రాదు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే ఎక్కడో ఒక చోట ఇస్తాడు ఒక దెబ్బ. నీకు ఎవరి మీద వ్యామోహం ఉండదో వాళ్ళే నీకు రివర్స్ అవుతారు. ఎవరి మీద నీకు వ్యామోహం ఉందో వాళ్ళే రివర్స్ అవుతారు. వాళ్ళ నుంచే నీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు తెగుతుంది నీకు మనసు. చీ, నేను వీళ్ళ కోసం ఇంత చేశానే, దానికి ప్రతిఫలం ఇదేనా? అందుకే ఎక్కడో ఒక చోట టర్నింగ్ పాయింట్ ఎదురుపడితేనే నువ్వు బ్రేక్ మీద కాలు పెడతావు. టర్నింగ్ అనేది నీకు కటింగ్ పాయింటే ఎదురుపడకపోతే బ్రేక్ మీద కాలే పెట్టవు, పోతానే ఉంటావు అంతే. ఆడిగిన కాలు పెట్టకుండా పోయినావంటే పల్టీ వేసేస్తావు అంతే. టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ బ్రేక్ మీద కాలు పెట్టకపోయినావా ఇంకంతే, అప్ సైడ్ అయిపోతావు. కాబట్టి భగవంతుడు ఈ వ్యామోహము ఉన్నటువంటి ప్రతి జీవికి కటింగ్ పాయింట్ మరణంతో ఇచ్చేస్తున్నాడు. మరణం అనేది అందుకే వస్తూ ఉంది. నీ వ్యామోహము నువ్వు త్యజించుకోకపోతే నీకు ఎదురయ్యేది మరణమే. నెక్స్ట్ మళ్ళీ వచ్చే జన్మలో వ్యామోహాన్ని తెంచుకోకపోతే మళ్ళీ నీకు ఎదురయ్యేది సావే, మరణమే. ప్రతి జన్మలో నిన్ను చంపుతూ ఉన్నది ఏది అంటే నీ వ్యామోహమే. అది దాని నోట్లో పడిపోయి ఉన్నావు. పులి నోట్లో పడినటువంటి వాడిని ఎట్టది చంపేస్తుందో, వ్యామోహం అనేది ప్రతి జన్మలో నిన్ను చంపుతూ ఉంది, నిన్నది నలిపేస్తూ ఉంది. దాని కోరల మధ్యలో తగులుకొని ఉన్నావు. కాబట్టి నిర్ముక్తం ఎప్పుడవును, దాని నుంచి ఎప్పుడు విడుపడతావు నువ్వే నిర్ణయించుకో. వివరంగా చెప్తున్నా నేను. ఈ బాధలన్నీ వ్యామోహం అనే కోరల్లో తగులుకొని పడుతున్నావు. నువ్వేమేం పడుతున్నావో అదే నీ వ్యామోహ బంధం. నువ్వేమేం పడుతున్నావో అదే వ్యామోహం పట్టుకొని ఉండేటువంటి కోరల మధ్య నీకు కలుగుతున్నటువంటి వేదన. లేకపోతే ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు వాళ్ళని నలుపుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాని సమస్య వాంది, వీని సమస్య వీంది, ఇంకొకరి సమస్య వాంది. వాని సమస్యలు వాడిని నలుపుతూనే ఉన్నాయి. అవేంటివి అంటే అది వ్యామోహము. దాని చేత పట్టుబడి ఉన్నారు. ప్రత్యక్ష వేదాంతం ఇది భగవద్గీత. కాబట్టి వినాలి. వినగవలయు అర్ధ వివరణమునకు నీకు వివరంగా అర్థం అవ్వాలి నీ మనసు. అందుకు మనసు పెట్టి వినాలి. మనసు పెట్టి విని నీకు అర్థమైపోయింది, అర్థం చేసుకునింది నీ మనస్సు అంటే ఇంక అది వంట పట్టినట్లే. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. మేము చిన్నపిల్లలప్పుడే మేము తండ్రి చనిపోవడం, పెద్ద తండ్రి కూడా చనిపోవడం, కుటుంబంలో ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురుపడడం, ఇవన్నీ ఎదురుపడిన దానివల్లనే జీవితం అంటే ఏంది, కష్టముల యొక్క తాకిడి ఎలా ఉంటుంది, ఆ కష్టముల యొక్క తాకిడి ఎదురైనప్పుడు హృదయం ఎంత క్షోభపడుతుంది, జీవితం అంటే ఇదేనా, మరి దీని నుంచి బయటపడడానికి మార్గం ఏంది, ఇన్ని సమాధానాల కోసం వెతికింది మనస్సు. అందుకే బాధల వల్ల బోధ కలుగుతుంది. బాధే బోధ గురువు. కష్టాలే బోధలను అందిస్తాయి, సుఖములు చెడిచేస్తాయి.
ఏ పట్టు లేకుండా పోవాలి. అప్పుడే భగవంతుణ్ణి పట్టుకుంటాడు మనిషి. ఏదైనా ఒక పట్టు ఉంది అని అంటే వాడు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అన్ని పట్లు వదిలిపోయినాయి అని అంటే ఇంకెట్లా, ఇట్లా భగవంతుని పట్టుకుంటాడు. ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరి వ్యామోహాన్ని త్యజించడానికే, భగవంతుని వైపుకు మరలించడం కోసమే భగవంతుడు ప్రతి ఒక్కరికి వానికి తగిన సమస్యలు వానికి పెడుతూ ఉంటాడు. ఇది వ్యామోహము. కాబట్టి వీటి నుంచి బయటపడడం కోసమై అర్ధ వివరణమునకు వినగవలయు. నీకు చక్కగా అర్థం అవ్వడం కోసం వినాలి. వైరాగ్యమొదవు. మాకు ఆ బాల్యములు అవన్నీ ఎదురైన దానివల్ల వైరాగ్యం కలిగింది. అరుణాచల రమణ మహర్షికి వాళ్ళ తండ్రి గారు మరణించడం వల్ల మరణం ఉంది అనేది ఎదురుపడింది. ఆయన తెలుసుకున్నాడు, మరణం ఉంది, ఎప్పుడైనా శరీరం వెళ్ళిపోతుంది. అరే ఆ లోపల మనం చేయాల్సింది ఏంది అనేది వైరాగ్యం ఆయనకు కలిగింది. చూడు, కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట అట్లా ముళ్ళుగట్టితో ఎద్దును పొడిచినట్లు పొడుస్తూ ఉంటుంది కాలం. అదే హెచ్చరిక. నీ మనస్సులో మాలిన్యము ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు ఇంకా నువ్వు మళ్ళా వినాల్సింది ఇంకేమి లేదు, తెలుసుకోవాల్సింది ఇంకేమి లేదు. అర్థమైపోయింది. ఏది విన్నామో దాని ఉద్దేశం ఏంది, దాని ప్రతిఫలం బోధపడిపోయింది. అందువల్ల అప్పుడిక వినవలసిన దాని గూర్చియు వినిన దాని గూర్చియు నీవు విరక్తి కలిగి ఉందువు. ఇప్పుడు విన్నామే చాలు, ఇంకా ఏమైనా వినాలనా అవసరం లేదు. ఇప్పుడు వినేసినాము, ఏది గురువు చెప్పాడో అది పడింది చెవులో, ఇంకా వినాల్సింది ఇంకేమీ లేదు. అప్పుడు విరక్తి కలిగి, అన్నిటి మీద విరక్తి కలిగి, ఆత్మాసక్తి కలిగి స్థిరుడయి ఉండగలుగుతావు. దీన్నే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. ఆడికి తీసుకొచ్చాడు ఇప్పుడు పాయింట్ను. స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అంటే, విన్నదాన్ని బాగా అవగాహన చేసుకునేసినాడు, ఇంతకంటే వినాల్సింది ఇంకేమీ లేదని తెలుసుకుంటాడు. వినిండే దాని విషయంలో కానీ, ఇంకా వినాలనుకునేటువంటి వాటి విషయాల్లో కానీ రెండింటినీ పక్కన పెట్టి తనకు బోధపడిందేదో మెయిన్ పాయింట్, ఆత్మయే నా నిజస్వరూపం అనేటువంటి స్థితి యందు నిర్మలుడై ఉంటాడు అర్జున. ఆహా, అది తాగే కొద్దీ దప్పిక అణిగిపోయినట్లు, తినే కొద్దీ ఆకలి చల్లారిపోయినట్లు, వినే కొద్దీ సమాధానం లభిస్తుంది. అందువల్ల నీది అని నువ్వు విను, ఇది నాది అని నువ్వు విను. ఇది మీకు నేను చెబుతున్నట్టు కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి అని నేను చదవాలి, నేను చెప్పాలి, నేను వినాలి. మీకు ఎట్లా వినపడతా ఉందో అట్ట నాకు కూడా వినపడతా ఉంది. నాకు వినపడకుండా మీకే వినపడింది అనుకో, మరి అది నాకెట్లా అర్థమవుతుంది? అందువల్ల భగవంతుడు నాకు, నీకు, సర్వులకు ఏకకాలంలో వినపడేటట్లు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఆయన, మీరు విన్నట్టే నేను కూడా వింటున్నా. మీకెంత అవసరమో నాకంత అవసరం. కాబట్టి స్వామి ఏం చెప్తాడో విందాం. జీవుని యొక్క లక్ష్యం ఏమిటి? మోహమును దాటి ఆవలకు పోవుటయే. అరే, మోహం అంటే మామూలుగా తలుపుల 5 కిలోమీటర్లు ఉంది, మోహం దాటుకోవాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది? దీనికి ఎంత పరిమితి? ఇది ఇంత అని ఉంటే ఇంత టయానికి దాటుకోవచ్చు, దానికి మితమే లేదే. ఎప్పటికి దాటుకుంటాము అనే మితమే లేదే.
ఇది ఎన్ని జన్మాలైనా పట్టచ్చు, ఎన్ని యుగాలైనా పట్టచ్చు, ఎన్ని బ్రహ్మకల్పాలైనా పట్టచ్చు, ఇప్పుడే తెగిపోవచ్చు. కాబట్టి మోహ నిర్ముక్తం ఎప్పుడవునో దాన్ని వదిలేసినాడు, క్వశ్చన్గా వదిలేసినాడు, క్వశ్చన్ మార్క్గా వదిలేసినాడు. దాన్ని ఆన్సర్ చేయాలి. ఎప్పుడు నీకు వైరాగ్యం కలుగుతుందో అప్పుడే తెగిపోతుంది మోహము. అంతే. ఆ వైరాగ్యము ఎప్పుడో కాదు, ఇప్పుడే పొందు. కాబట్టి జీవుని లక్ష్యము మోహము దాటి ఆవలకు పోవుటయే. ఆవలికి పోవుట అంటే ఎంత దూరం పోతే అవతలకు పోయినట్లు? దానికి మితమే లేదు. దానికి ఆన్సర్ ఏంది అంటే, ఎప్పుడు నీకు వైరాగ్యం కలుగుతుందో అప్పుడు తెగిపోతుంది. ఇప్పుడే వైరాగ్యం కలిగితే ఇప్పుడే దిగిపోతుంది. ఏమి 6 నెలలకు వైరాగ్యం కలిగితే అప్పుడు దిగుతుంది. ఏమి ఇంకొక జన్మలో వైరాగ్యం కలిగితే అప్పుడు దిగుతుంది. ఎప్పుడైనా తెగచ్చు. కాబట్టి ఇది నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది అర్జున చెప్పేశాడు. అర్థమైంది. కాబట్టి నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడు నువ్వు చక్కగా విని మరి ఇంతే, ఏమి ఈ జన్మలో ఏమి అనుభవిస్తున్నామో నెక్స్ట్ ఇంకొక జన్మ వస్తే కూడా, నెక్స్ట్ ఇంకొక జన్మ వచ్చిందనుకో, దాంట్లో ఏం నీకు ఎదురవుతుంది అని అంటే మళ్ళీ ఆకలి, మళ్ళీ దప్పిక, మళ్ళీ శరీర సౌకర్యాలు, మళ్ళా భార్య పిల్లలు, వాళ్ళతో తగినటువంటి అనుబంధము, ఇంతే. మళ్ళా జన్మం వచ్చినంతే, మళ్ళా జన్మం వచ్చినంతే, మళ్ళా జన్మం వచ్చినంతే, మళ్ళా జన్మం వచ్చినంతే, అంతా ఇంతే. ఇంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి అంతే ఇంతేనని తెలిసిన తర్వాత, అంతా ఇంతేనని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎందుకు, మళ్ళీ ఇంకొక జన్మ ఎందుకు, మళ్ళీ ఇంకొక జన్మ ఎందుకు? ఇప్పుడే దీన్ని కరెక్ట్ చేసుకుని వస్తే సరిపోతుంది. ఈ వైరాగ్యము నీకు రావాలి. ఎప్పుడు వస్తుందో అప్పుడే దీన్ని దాటేస్తావు. అరే ఇంకెందుకు వాయిదాలనైనా అవసరం, తెలిసిపోయింది. కాబట్టి ఇది మోహమును దాటే ఉపాయము. కాబట్టి దీనికి ఇంక వాయిదాలు అవసరం లేదు. అప్పటికప్పుడే దీన్ని త్యజించాలి.